నేను విన్నా అంటే నిజం అది మనకు తెలియదు కదా, ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నారు కాబట్టి. బట్ సూపర్. తెలంగాణ కూడా నేను జగన్ సపోర్ట్ చేయదలుచు. ఈ పిక్చర్ చూసాక జగన్ ఫ్యాన్ అయిపోయాను నేను. ఇప్పుడు అంటే ఫస్ట్ వైఎస్ఆర్ నుండి లాస్ట్ ఎండింగ్ జగన్ వరకు చూపించారు. అంటే తండ్రి నుండి వారసత్వం ఎట్లా వచ్చింది, మధ్యలో ఎన్ని ఒడిదుడుకులు ఎదిగినా ఒక సంకల్పంతో జగన్ ముందుకెళ్ళింది కాబట్టి ప్రజల సంక్షేమము, న్యాయంగా పేదల విలువలు అంటే జెన్యున్గా వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయిపోయింది. ఏదైనా వ్యక్తిత్వం ఉన్న మనిషికే మనం ఎప్పుడైనా ఓటు వేయాలి. ఈ అవినీతికి వీటికి వాటికి విరుద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. జై జగన్. సూపర్. అసలు నేను జగన్ మర్చిపోయి జీవ దాంట్లో నేను జగన్నే చూశాను. జీవ అన్న క్యారెక్టర్ అంటే ఆ మనిషి, ఆ వ్యక్తి, ఆ జీవ అనే ఒక నటుడు గుర్తుకురాలి. అందులో జగన్ రూపమే నాకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. అంటే జగనే చూస్తున్నాను నేను. అందులో రాజశేఖర్ రెడ్డి, జగన్ పాత్రనే, విజయమ్మ పాత్ర సూపర్గా ఉన్నాయి. సూపర్. అంటే నిజంగా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయరో అలా అంటే చాలా డిఫరెంట్ గా ఉందన్న. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చూస్తుంటే నిజంగా రాజకీయం ఎలా ఉంటుందో అలా చూపించారు. డైరెక్షన్ అయితే చాలా బాగుంది భయ్యా. భయ్యా ఇప్పుడు వాస్తవాలు కానీ ఇంకా ఏమైనా చూపిస్తే ఇట్లా ఉండదు భయ్యా. ఏ దానికి ఇప్పుడే యాతట్టు అనే సినిమా స్టార్ట్ అయింది, రాజకీయం వేడెక్కింది ఆల్రెడీ. మీరు అన్నట్టు వాస్తవాలు దాచారు భయ్యా, లుంగిలో పెట్టుకొని దాచారు. సినిమా చూడండి, అర్థమైందా? రోజాకి కనిపించలేదంటే అవసరం లేదేమో, అవన్నీ మనకు అనవసరం. అవి మనం చెప్పకూడదండి. సినిమా పరంగా సూపర్ అండి. సినిమా గురించి మాట్లాడకుండా సాంగ్స్ బాగున్నాయి కానీ ఒక రొమాన్స్ లేదు భయ్యా. ఒక రొమాన్స్ లేదు భయ్యా. సారీ మర్చిపోయాను. ఇప్పుడు ప్రతి సినిమాకి రివ్యూ చెప్పి రొమాన్స్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. అయినప్పటికీ ఓకే, సినిమా చాలా బాగుంది. రోజక్క యాత్ర తీయడం నువ్వు రా అక్క, నువ్వు రా. సూపర్ భయ్యా, సినిమా చూడండి. ఇకపోతే కొడాలి నాని, ఆ జుత్తు, ఆ హెయిర్ స్టైల్, ఆ బొచ్చు సూపర్ భయ్యా. నీకు ఆ బొచ్చు వల్ల నీకు అందం వచ్చింది. సినిమా సూపర్. ఇంకేం చెప్తావా? భయ్యా శ్రీరెడ్డి చేపల పులుసు, శ్రీరెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు భయ్యా. ఆవిడ చేపల పులుసు పెట్టుకుంటే అంతవరకే, ఈయన సీఎం అంతే. ఇంకా మనకేమొద్దు. కాంట్రవర్సీ చేయకో ప్లీజ్ చెప్తా. సినిమా చాలా బాగుంది. యాత్ర 2 అనే సినిమా ఏంటంటే ఒక అల్టిమేట్. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మొగాడయ్యా. నిజంగా 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తుందని చెప్పగలుగుతా. ఒకటే భయ్యా, ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కొడాలి దాని గురించి మాట్లాడిండు. కొడాలి నాని గారి క్యారెక్టర్ అనేది తక్కువ ఉంది. ఆయన కూడా తనకిచ్చే ఇంపార్టెన్స్ కూడా తనకిచ్చారు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా అద్భుతం. నిజంగా జీవన చేసిన ఆ క్యారెక్టర్ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ అయితే అల్టిమేటెడ్ భయ్యా. సూపర్. నాకైతే బాగా నచ్చింది అన్న సినిమా. నిజంగా కళ్ళ కట్టినట్టు చూపించారు రాజకీయం అనేది. మళ్ళీ ఒకటే కోరుకున్నాం భయ్యా, ఫిబ్రవరి 14 వ్యాలంటైన్స్ డే రోజునైనా సరే మన జగన్మోహన్ రెడ్డి గారు అలానే చెప్తాను కదా, షర్మిలక్క ఇద్దరు అన్న చెల్లి కాబట్టి ఇద్దరు కలుసుకోవాలి మనస్ఫూర్తి కోరుకున్నాను. థ్యాంక్ యూ.